రాత్రి బాసర ఆలయంలో 6 హోంగార్డుల డ్యూటీ చేశారు. అందరి కళ్ళు గప్పి దొంగలు లోపలికి ఎలా వచ్చారు? చోరీ చేసిన వాళ్లకు ఇంటి దొంగల సహకారం ఏమైనా ఉందా? పక్కాగా లోపలికి ఎంటర్ అయ్యారు అంటే ఎప్పుడు రెక్కీ చేశారు? పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు నిర్మల్ ఎస్పీ. వేదవ్యాస గుహ దగ్గర గుట్టల్లో హుండీ దొరికింది. ఖాళీ హుండీని అక్కడ పడేసి డబ్బుతో పరారయ్యారు దుండగులు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. సంచలనంగా మారడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దించారు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటారు. ఏమేమి పోయింది? వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. దొంగల కోసం గాలింపు మొదలుపెట్టారు పోలీసులు. బాసర అమ్మవారి ఆలయ సమీపంలోని గుట్టల్లో హుండీని గుర్తించారు. వేదవ్యాస గుహ దగ్గరలో హుండీని పడేసి డబ్బులు తీసుకుని పారిపోయారు దొంగలు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే గుట్టల్లోనే హుండీని పడేసి పరారయ్యారు. బాసర క్షేత్రాన్ని 3 అమ్మలు కొలువైన దివ్యక్షేత్రంగా, త్రిశక్తి పీఠంగా చెప్తారు. మహాసరస్వతి అమ్మవారు మూల విరాట్గా, చదువుల తల్లిగా, శ్రీ జ్ఞాన సరస్వతిగా ఈ అమ్మవారిని పూజిస్తాం. ఇక మహాలక్ష్మి అమ్మవారు ఐశ్వర్య ప్రదాతగా ఈ అమ్మవారిని కొలుస్తాం. 3వది మహాకాళి అమ్మవారు, శక్తికి ధైర్యానికి ప్రతీకగా ఈ మహాకాళి అమ్మవారికి మొక్కుతాం. ఈ మహాకాళి అమ్మవారి ఆలయంలోనే చోరీ జరిగింది. వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. వెండి కిరీటం ఇంతకుముందు ఎలా ఉందో ఆల్రెడీ పిక్చర్స్లో ఇంతకుముందు చూపించాము. ఆ కిరీటాన్ని ఇప్పుడు దొంగలు అపహరించుకుని తీసుకెళ్ళిపోయారు. సో ఫైల్ పిక్చర్ అంటే నిన్న అమ్మవారి ఫోటోగ్రాఫ్ని చూస్తున్నారు. వెండి కిరీటం ఏదైతే ఉందో ఆ వెండి కిరీటాన్ని ఇప్పుడు వాళ్ళు ఎత్తుకెళ్లారు. అమ్మవారి వెండి కిరీటము, హుండీ ఈ 2 ఎత్తుకెళ్లారు. నిన్న దర్శన సమయంలో తీసిన ఫోటోగ్రాఫ్ని లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నారు. అమ్మవారికి శిరస్సుపై ఉంచిన ఈ వెండి కిరీటాన్ని ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్లారు. బాసర మహాకాళి అమ్మవారి ఆలయంలో విగ్రహం ఎలా ఉందో చూడండి. నిన్నటిదాకా కనిపించిన అమ్మవారి విగ్రహం ఇలా ఉంటే దొంగతనం తర్వాత ప్రస్తుతం విగ్రహం ఇలా ఉంది. అమ్మవారి కిరీటం, హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే అమ్మవారి ముక్కు పొడక, ఇతర బంగారు ఆభరణాలను మాత్రం దొంగలు ముట్టుకోలేదు. దొంగలు ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.